హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. సో ఈరోజు మేము ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలనుకుంటున్న ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో మేమైతే ఈరోజు తిరునామలైకి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 6 o'clock అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయ్యాము. సో చాలాసార్లు మేమైతే తిరునామలైకి ప్లాన్ చేసి డ్రాప్ అయిపోయాము. సో ఫైనలీ ఈరోజు ఆ శివయ్య ఆజ్ఞతో మేమైతే తిరునామలైకి అయితే వెళ్తున్నాము. లిటరలీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో మాతో పాటు మా కజిన్స్ ఇంకా నా చెల్లి కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇంకా వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా తిరునామలైకి వెళ్ళడమే. సో ఇప్పుడు మేము నియర్ బై మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఉన్నాము. సో మాతో పాటు మా సిస్టర్ కూడా జాయిన్ అవుతుంది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి తనని పిక్ చేసుకొని అయితే మేము వెళ్తాము. సో యా, హాయ్ అను. అంకల్ అంకల్ బాగున్నారా? మాతో పాటు మా కజిన్స్ కూడా జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడైతే మేము తిరునామల జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. లెట్స్ హోప్ ఇట్ షుడ్ బి అ వెరీ మెమొరబుల్ జర్నీ అనేసి. ఫైనలీ మేము తిరునామలైకి అయితే రీచ్ అయిపోయాము. సో అరౌండ్ 11:45 అవుతుంది. ఇప్పుడు తిరునామలై అయితే రీచ్ అయ్యాము. నిజంగా ఎంట్రీ అవుతున్నా కానీ నాకైతే చాలా పాజిటివ్గా అనిపించింది. చాలా బాగుంది. ఇంకా కార్ పార్క్ చేసేసి లగేజ్ మొత్తం పెట్టేసి ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము గిరి ప్రదక్షిణ చేయడానికి. సో ఇక్కడ కొంతమంది గిరి ప్రదక్షిణ కొన్ని దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు అనేసి అయితే మాకు చెప్పారు. కానీ మేమైతే టెంపుల్ నుంచినే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడు మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. సో మేమైతే రాజగోపురం నుంచి స్టార్ట్ చేయాలనేసి ఇప్పుడు రాజగోపురం దగ్గరికి అయితే ఉన్నాము. సో ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. 12 o'clock అయినా కానీ చాలా మంది ఉన్నారు. మేబీ సమ్మర్ హాలిడేస్ వల్ల చాలా రష్ కూడా ఉంది. సో ఇంకా మేము ఇక్కడ ఆరతి అయితే తీసేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ అందరూ నయ్యొత్తులు ఇంకా కర్పూరంతో ఆరతి అయితే తీస్తారు. సో మేము కూడా ఆరతి తీసేసి ఇంకా మొక్కొని మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. మేము స్టార్ట్ చేసే లోపల 12 అయింది టైము. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ రాజగోపురం నుంచి మనకి ఇలా డైరెక్షన్స్ కూడా వేశారు. గిరివలం అంటే తమిళనాడులో గిరివలం అంటారంట. సో మనమైతే గిరి ప్రదక్షిణ అంటాం కదా. సో ఇక్కడ వేటు గిరి ప్రదక్షిణ గిరివలం అనేసి ఇక్కడ వేశారు ఎలా వెళ్ళాలి అనేసి. సో నార్మల్గా అందరూ వెళ్తుంటారు. సో మనం కూడా అదే వేలో వెళ్ళిపోతే ఆరామ్సే మనం కూడా కంప్లీట్ చేసేయచ్చు. సో ఇంద్రలింగం నుంచి ఈశాన్య లింగం వరకు మనం గిరి ప్రదక్షిణ అయితే చేస్తాము. సో నిజంగా చాలా బాగుండింది ఈ ఎక్స్పీరియన్స్ అయితే. మేమైతే ప్రతి లింగం దగ్గర ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర కర్పూరం అయితే వెలిగించి అక్కడ మొక్కొని మేమైతే మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా మేము నైట్ గిరి ప్రదక్షిణ చేసాం కాబట్టి ఇక్కడ అన్ని టెంపుల్స్ అయితే క్లోజ్ చేసేసారు. సో మీరు టెంపుల్స్లో దర్శనం చేసుకోవాలి అంటే మీరు మార్నింగ్ టైమ్సే వెళ్ళాలి. సో నైట్ టైమ్స్ అయితే ఇక్కడ ఏ టెంపుల్ కూడా ఓపెన్లో ఉండదు. సో బయట నుంచినే మీరు మొక్కొని వెళ్ళాలి. సో మేము కూడా ప్రతి టెంపుల్ ముందు ఇలా కర్పూరం అయితే అంటించేసి మేము ఇంకా అక్కడే మొక్కొని వెళ్ళిపోయాము. సో ఇంకా అన్ని క్లోజ్లో ఉన్నాయి కాబట్టి. సో ఇంకా దర్శనానికి అయితే మార్నింగ్ వెళ్ళేసి కావాలంటే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఆన్ ది వేలో వెళ్ళేటప్పుడు ఇలాంటి బోర్డ్స్ అయితే వేశారు ఎక్కడెక్కడ ఏ లింగం ఉంది, సో ఎన్నెన్ని కిలోమీటర్స్ అయితే మీరు కవర్ చేశారనేసి. సో ఫైనల్గా మేము సెకండ్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము, అగ్నిలింగం. సో ఇక్కడ కూడా సేమ్ మేము కర్పూరం అంటించేసి ఇంకా మొక్కొని నెక్స్ట్ లింగంకి అయితే నడిచాము. సో చాలా బాగా అనిపించింది నాకైతే. సో ఈ జర్నీ అయితే నిజంగా 14 kilometers చాలా బాగా అనిపించింది. అగ్నిలింగం అయి నుంచి కొంచెం ముందరికి వస్తే ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇస్తారు. సో ట్రాన్స్జెండర్స్ ఉంటారు ఇక్కడ. సో మనకైతే లెమన్స్ తీసుకొని వెళ్తే వాళ్ళైతే డిస్ట్రిక్ట్ ఇస్తారు. ఒకటైతే మన కాళ్ళతో తొక్కిస్తారు. ఇంకొకటి వచ్చేసి ఆ టెంపుల్ దగ్గర ఆ త్రిశూలం ఉంది కదా, సో దాంట్లో అయితే కూర్చోయాలంట.
ఇలా వెళ్ళే దారిలో చాలా డీస్ కూడా ఉంటాయి ఒక సైడ్లో. సో పాపం అవి ఎవరు వచ్చినా అవి ఫెన్స్ దగ్గరికి వచ్చి అందరి చేతులు అయితే చూస్తున్నాయి. సో ఎవరైనా ఏమైనా వేస్తారేమో అనేసి నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. సో మాకైతే తెలియదు ఇక్కడ డీస్ ఉంటాయి అనేసి. సో మేమైతే ఏం తీసుకురాలేదు. సో ఇంకా అక్కడ నియర్ బై షాప్స్ కూడా ఏమీ ఉండలేదు. సో తీసి వేద్దామంటే కానీ చాలా బాధేసింది. అవి ఎవరు వచ్చినా కానీ వచ్చి హ్యాండ్సే చూస్తున్నాయి. మేము ఇప్పుడు కుబేరలింగం దగ్గర అయితే ఉన్నాము. సో కుబేరలింగం నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ మనకి మోక్ష మార్గం ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండింది. మాకైతే 45 to 1 hour పట్టింది లిటరలీ ఆ మోక్ష మార్గంలోకి వెళ్ళడానికి. సో తిరునామలైకి వస్తే అస్సలు మిస్ అవ్వకండి ఈ మోక్ష మార్గాన్ని. ఎంతసేపు అయినా ఒకసారి ఆ మోక్ష మార్గంలో వెళ్ళేసి రండి. సో మనకి దీని లోపల వెళ్ళేసి వస్తే మోక్షం వస్తుంది అనేసి అయితే చెప్తారు. సో దీని లోపల ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా బయటకు వచ్చేస్తారంట. ఇప్పటి వరకు ఎవ్వరు కూడా దాని లోపల ఇరుక్కోలేదంట. సో ఇంకా ఫైనల్లీ మేము అరౌండ్ 6 o'clockకి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసేసాము. సో ఫైనల్గా ఎక్కడ స్టార్ట్ చేసాము. సో మేము అక్కడికైతే వచ్చేసాము. సో రాజగోపురం దగ్గరికి వచ్చేసి సో ఇక్కడ ఇంకొక కర్పూరం వెలిగించి మా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాము. సో ఇంకా గిరి ప్రదక్షిణ అయ్యాక వెళ్ళేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనం చేసుకుందాం అనేసి అయితే వచ్చేసాము. గుడి బయట ఇలాంటి బొట్లు అయితే పెడుతున్నారు. సో మాకు బాగా అనిపించి మేము కూడా పెట్టించుకున్నాము. చాలా బాగుండింది. సో ఇంకా మేము ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో క్యూ అయితే చాలా ఉంది. ఎంతసేపు పడుతుందో దర్శనానికి అయితే. ఇక్కడ దర్శనం క్యూ అయితే నిజంగా చాలా ఉంది. సో ఇక్కడ ఫ్రీ దర్శనం ఇంకా 50 రూపీస్ దర్శనం తప్ప ఏ స్పెషల్ ఎంట్రీ కూడా లేదంట. ఇంకా మేము ఇక్కడ దర్శనం చేసుకొచ్చిన వాళ్ళని అయితే అడిగాము. వాళ్ళకి 4 to 5 hours పట్టిందంట. మేము అరౌండ్ 8:30కి దర్శనంకి అయితే వెళ్ళాము. సో మేము కూడా ఫిక్స్ అయిపోయాము మాకు 12 or 12:30కి దర్శనం అవుతుంది అనేసి. సో మాకైతే అరౌండ్ 1 o'clockకి దర్శనం అయ్యింది. సో చాలా అంటే చాలా రష్ ఉన్నారు. మేబీ సమ్మర్ హాలిడేస్ వల్లనో లేకపోతే ఇలానే ఉంటారో ఎప్పుడూ ఇక్కడ తెలీదు. కానీ చాలా రష్ ఉన్నింది మేము వెళ్ళినప్పుడు అయితే. 5 hours పట్టింది మాకు దర్శనం అవడానికి. కానీ లిటరలీ ఒక్కసారి ఆ శివయ్యని చూసాక నేను ఆ 5 hours క్యూలో ఉన్నది మొత్తం మర్చిపోయాను. అంత బాగా అయింది దర్శనం.
ఇంకొకటి మంచిది ఏమంటే ఇక్కడ నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ దేవుణ్ణి చూసినప్పుడు ఇక్కడ వాళ్ళు తోసేయట్లేదు, చూసారా వెళ్ళిపోండి అనేసి. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది. సో నేను సరిగా చూడలేదు అనేసి పంతులకి చెప్పినప్పుడు సో వాళ్ళైతే ఒక 2 minutes నిల్చొని చూడమ్మా అనేసి సైడ్లో నిల్చోబెట్టి అయితే చూపించారు. సో అదైతే నిజంగా నాకు చాలా బాగా అనిపించింది. సో ఇంకా దర్శనం అయితే నిజంగా చాలా బాగా అనిపించింది, చాలా బాగా అయ్యింది కూడా. ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఇక్కడ ప్రసాదం అయితే తీసుకున్నాము. సో పులిహోర అయితే అల్టిమేట్, అంత బాగుండింది. ఇంకా మేము పులిహోర తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయ్యింది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు అనేసి ఇంకా మేము ఒక హోటల్కి అయితే వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళేసి ఒక మంచి వెజ్ మీల్స్ అయితే తినేసి ఇంకా మేము ఇప్పుడు ఇంటికైతే రిటర్న్ అవుతున్నాము. ఇంకా మా కజిన్స్ని ఇంకా నా సిస్టర్ని డ్రాప్ చేసేసి మేము ఇప్పుడైతే ఇంటికైతే వెళ్తున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.